తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 కార్యక్రమాలు మొదలుపెట్టి చేయడం జరుగుతుంది. సూపర్ 6 కాక గతంలో ఇంకా చెప్పిన వాగ్దానాలన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉంది. ఈ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 10 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల ప్రాంతాలలో కూడా ఒక 2 సంవత్సరాల్లో పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికే నిధులు మంజూరు చేశారు. అన్ని గ్రామాలలో రోడ్లు పని ముమ్మరంగా జరుగుతూ ఉంది. కొంతమంది అప్పుడే పనులు కంప్లీట్ చేసి బిల్లులు కూడా తీసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. అన్నిటికంటే మించి ఇసుక పెన్షన్ ఒకటి 4,000 చేసి ఎంటబడి వేయడం జరిగింది. ఒకటి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. త్వరలోనే బస్సులు కూడా ఫ్రీ మహిళలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది స్పీడ్గా ముందుకు పోతూ ఉన్నాయి. ఈ ఇసుక దాని మీద ఫ్రీ ఇసుక చేసిన దాని వలన ఎవరు కూడా ఎక్కడ కూడా ఇసుక ఇబ్బంది లేదు. భవన కార్మికులు కానీ అందరూ సొంతంగా కట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఇసుక తోలుకోవడం జరుగుతుంది. అయితే మొన్న ఒక మీటింగ్లో మాకు చర్చ జరిగింది. ఇసుకను డే టైంలోనే తోలుకోవాలి. రాత్రిళ్ళు ఇసుక తోలుకునే సందర్భంలో ట్రిప్పర్లు పెట్టి జేసీబీలు పెట్టి దూర ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపలనే ఇసుకను తోలుకోవాలి. అవసరాలకు కావాల్సినంత తోలుతున్నారు. కొంతమంది ఏమైందంటే దీంట్లో ఇప్పటికి కూడా ఈ ఇసుకను ఏదో ఒక రకంగా సొమ్ము చేసుకోవాలని కొంతమంది ఎక్కడో దానిని ఒక అవసరాల కోసమని బయట ప్రాంతాల్లో దాన్ని ఒక దంపు మాదిరి కట్టుకోవడం, దంపు నుంచి మళ్ళీ బయట ప్రాంతాలకు అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ఇసుక దాంట్లో అవసరాల మేరకు ఎవరైనా తోలుకోవచ్చునే తప్పక ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు పోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇప్పటికే నిన్న మొన్నటి దినం ఏదో వైసీపీ వాళ్ళు ఇసుక తోలుకునే దానికి కొంత డబ్బులు కూడా వసూలు చేయడం జరిగింది. నంగనూరుపల్లె, చౌటపల్లె గ్రామాలలో. కాబట్టి ఇసుక పూర్తిగా స్వేచ్ఛగా కంప్లీట్గా ఉచిత ఇసుకను అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కూడా వాళ్ళు చెప్తే కేసులు కూడా పెట్టించినాం. ముఖ్యమంత్రి గారు వచ్చి వేసిన ఫౌండేషన్ స్టోన్ కానీ ఎక్కడ ఒక్క రూపాయి పని జరిగింది లేదు. ఇప్పుడు మైదుకూరు రోడ్డు వైడనింగ్ చేస్తున్నాము. మన వాసవి సర్కిల్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు చేస్తున్నాము. అన్ని రోడ్లు కూడా విస్తరణ మొదలు పెడతాము. పొద్దుటూరులో కాలువలన్నీ సర్వే జరుగుతున్నాయి. 4 కాలువలు సర్వే అయిన తర్వాత కాలువలను దానికి ఉండబడిన పూర్తి స్థాయి విస్తీర్ణాన్ని పెంచడం జరుగుతుంది. పెంచి అన్నిటికంటే నీరు పోకుండా కొద్ది వర్షం వచ్చినా కూడా పొద్దుటూరు టౌన్లలో రోడ్ల మీద నీళ్లు ఉంటున్నాయి. కారణం ఎవరంటే కాలువలన్నీ ఆక్రమణ చేయడమే. ఈ ఆక్రమణని తొలగించేదానికి సర్వేలు జరుగుతున్నాయి. ఒక 2-3 నెలల సర్వే తర్వాత ఒకదాని కాలువల విస్తీర్ణం కూడా పెంచడం జరుగుతుంది. కాబట్టి పొద్దుటూరు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతున్నాం. అన్నిటికంటే ఇసుక, ఉచిత ఇసుక. గతంలో ఇసుకను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచుకొని తినారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా దానిని ఉపయోగించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అది ఏదో పాడావు మాదిరి ఉపయోగించుకున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా అందరికీ ఉచితంగా తోలుకోమంటున్నారు. ఆ ఉచితంగా ఇసుకే తోలుకోమనే దాంట్లో కొంతమంది దాంట్లో కూడా దోపిడీ చేసి దాంట్లో డబ్బులు లబ్ధి పొందాలనే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కాబట్టి వారందరికీ పోలీసు కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే కేసులు కూడా మొదలైనాయి. మరి నేను ఈరోజు చెప్పేది ఏమిటంటే ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. మీకు కావాల్సినంత ఇసుక మీ అవసరాల కోసం తోలుకోండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. రాత్రి బంద్ చేయండి. రాత్రిపూట దొరికితే ట్రాక్టర్లను కానీ లారీలు కానీ స్విచ్ చేయమని చెప్తున్నాను. కాబట్టి ఒక విధానం అవలంబించాలా. ఏదో ఇచ్చినారులేమని దోపిడీ చేస్తున్నారు. కొంతమంది బయట ప్రాంతాలకు తోలుతున్నారు. మన ట్రిప్పర్లు పెట్టి తోలుకుంటున్నారు. మన ఈ లోకల్ ప్రాంతం అవసరాలకు ట్రిప్పర్లు అవసరం లేదయా. ఇక్కడ పోతే 20 కిలోమీటర్లు ట్రాక్టరు. ఇక్కడ మనకు అంతా చుట్టుపక్కలనే పొద్దుటూరు మండలం ఉంది. ఈ ప్రాంతం అంతా ఇసుక కిలోమీటర్ దూరంలో వాళ్ళకు ఉంది. కాబట్టి మా ప్రభుత్వము
అభివృద్ధి కార్యక్రమాల్లో చొచ్చుకుపోతూ ఉంది. అతి తొందరలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. ప్రభుత్వానికి అప్పుల కారణంగా జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన అప్పుల కారణంగా ఇప్పటికీ ప్రభుత్వం కోలుకోలేని పరిస్థితులు ఉంది. ఇప్పుడిప్పటికి కొద్దిగా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు బాట పట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. ఇసుకను మాత్రము ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇసుకను మాత్రము 6 గంటల నుంచి 6 గంటల వరకే తప్పక రాత్రిపూట వదిలేదానికి ఫుల్ స్టాప్.